నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలిచ్చిన తీర్పుని గౌరవిస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి లేచి మళ్లీ పోరాటం చేస్తాం వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంకి ధర్మారెడ్డి లాంటి నీచుణ్ణి మూడోసారి తీసుకువచ్చి జగన్ తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. ధర్మారెడ్డికి చెంచల్గూడ జైల్లో చిప్పుకుడు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి హెచ్చరించిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో తీర్చిదిద్దుతాం పేర్కొన్న తెలుగుదేశం ఎమ్మెల్యే థామస్. వార్తల్లోని వివరాలు. ప్రజలిచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలని, ఖచ్చితంగా ఇక్కడి నుంచి లేచి మళ్లీ పోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయి. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం. పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం. 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత, మరి అభిమానం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా. ఈ 5 సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన ప్రత్యర్థి భూమన అభినయరెడ్డి పైన ఘన విజయం సాధించిన అనంతరం తిరుపతి నియోజకవర్గ ఓటరు మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో తిరుపతి నియోజకవర్గంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద మొక్కులు తీర్చుకొని 108 కొబ్బరికాయలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారికి తిరుపతి పట్టణంలో మహర్దశ ఒక మంచి శుభదినం. ఈ రాక్షస పాలన పోయి
రామరాజ్యం నెలకొల్పిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజుకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలని ఆయన తలపెట్టిన ఈ యజ్ఞంలో 21 మంది ఎమ్మెల్యేలు కూటమిలో తీసుకోవడం, 21 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారంటే ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జతకట్టి నేనున్నాను నీతో అనేసి ఆయనతో కూడా చేయి కలిపి, ఆయనతో పాటు దేశాధినేత మన మోదీజీ గారిని కూడా జత కలిపి ముగ్గురు ఏకమై చేసే బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారనేసి కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవసరం కాబట్టి ఖచ్చితంగా కూడా అది గుర్తించి ఈరోజు రాష్ట్రం అంతా ఒక సునామీలాగా తీసుకువచ్చి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు 175 నియోజకవర్గాల్లో 165, 170 నియోజకవర్గాల వరకు కూడా ఈరోజు గెలిపే లక్ష్యంగా గెలిపించుకున్న ముగ్గురు నాయకులకు ఈరోజు మేము అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటు రాష్ట్రాన్ని దాంతోపాటు తిరుపతి పట్టణాన్ని దశ దిశ అన్నీ మారే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా వాసి కాబట్టి, ఈ నియోజకవర్గ వాసి కాబట్టి ఆయనకు అన్ని తిరుపతి గురించి అన్నీ తెలుసు. ఆయన అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు ఈ తిరుపతి పట్టణాన్ని, తిరుపతి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నిటి కూడా నెరవేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ ద్వారా నేను కూడా భాగస్వాములై అన్ని పార్టీల 3 పార్టీల వాళ్ళు కూడా భాగస్వాములు చేసి అభివృద్ధి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన యజ్ఞం నెరవేరింది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా కలిసి మొక్కులు తీర్చుకోవడం కూడా జరిగింది. తిరుపతి పట్టణ ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో తీర్చిదిద్దుతామని తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనకు ఈ తీర్పు నిదర్శనమని చెప్పారు. కుప్పం తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చుతామన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. మీ అందరికీ తెలుసు, జీడి నెల్లూరు అంటేనే మరో పులివందల అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు జీడి నెల్లూరు మరో పులివందల కాదు, ఇది మరో కుప్పం అని చెప్పేసి మేము నిరూపించినాము. 40 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని మెజారిటీ, ఎన్నడూ చూడని గెలుపు. ఈరోజు మేము 27,500 ఓట్లలో ప్లస్లో ఉన్నాము. ఇంకా పోస్టల్ బ్యాలెట్ మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా వస్తే సుమారుగా 27 నుంచి 30,000 మెజార్టీలో గంగాధర నెల్లూరులో మనం గెలుస్తున్నాం. గంగాధర నెల్లూరు గడ్డ పైన గెలిచేసాం. గంగాధర నెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం జెండా 100% ఎగరేస్తామని ముందుగానే చెప్పాము. ఈరోజు మేము ఆల్రెడీ ఎగరేసాం. అదేవిధంగా 40 సంవత్సరాల రాజకీయం ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మినిస్ట్రీ, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్లో ఉండే ఒక మంత్రిని మేము చిత్తుగా ఓడగొట్టి ఇది మరో కుప్పం అని చెప్పి మేము నిరూపించుకున్నాం. అదేవిధంగా మేము చాలాసార్లు చెప్పున్నాము, మేము వచ్చింది ఇక్కడ ఏదో పనికిమాలిన పనులు చేయడానికి మేము రాలేదు. మళ్ళా చెప్తున్నాను, జీడి నెల్లూరులో మంచి కంపెనీలు తీసుకొచ్చి జీడి నెల్లూరు అంటే ఏంటో అనేది సత్తా మేము ఖచ్చితంగా చూపిస్తాము. నేను మీకు ముందుగానే చెప్పాను, జీడి నెల్లూరు చిత్రపటంలో ఎక్కడుందని ఎవరికి తెలియదు రాష్ట్రంలో. దాన్ని నేను నంబర్ 1 రాష్ట్రంగా నంబర్ 1 నియోజకవర్గంగా తీసుకొస్తానని నేను ముందుగానే చెప్పాను. మీరు కూడా పోలింగ్ రోజు చూసుంటారు. తెల్లార్త 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు జీడి నెల్లూరులో హై పోలింగ్ పడిందని చెప్పేసి అన్ని టీవీల్లో కూడా పోయింది. ఇది శాంపుల్ మాత్రమే. వచ్చే రోజుల్లో దీనికంటే బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చి ప్రతి ఒక్క యూత్ను కూడా మంచి జాబులో పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చినాను. కాబట్టి ఇవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను. ఇది ఇంక మీదట ఇది మరో కుప్పం. ఇంకా 30 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం జెండానే ఎగరేస్తుంది, ఎగరేస్తాం కూడా. వేరే ఏ జెండా ఇక్కడ ఎగరు.
2650 ఓట్లతో సత్యవేడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి రాజేష్ పై గెలుపొందారు. అనంతరం డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. తిరుపతిలో జనసేన సంబరాలు అంబరాన్ని అంటాయి. తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు భారీగా సంబరాలు చేసుకున్నారు. సిద్ధమా 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 13 సీట్లు వచ్చారా? 13 సీట్లు దాంట్లో రాత్రిలో ఇంటి ఉండిపో తెలియదు. ఇంటికి సిద్ధమా సిద్ధం అని చెప్పి ఊరికి డబ్బులు లాగలేదు జనం మీద. మండదా మమ్మల్ని ఇబ్బంది పెట్టినావు, మండింది మా మీద కేసులు పెట్టినావు, మండింది మా ఆస్తులుగా చేసినావు, మా నాయకులు విమర్శించినావు, మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టావు, మా సుభాషిని జైలుకి పంపించావు, మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడినావు. ఇలా ఉంటుంది మండితే జనసేన. ఇప్పుడు కాబట్టి నాకు 2 నంబర్లు కావాలండి. ఒకటి సజ్జల రామకి స్విచ్ ఆఫ్ చేసుకోండి, నంబర్ కనుక్కుంటే సంబరాలు చేసుకోమన్నాడు. చేసుకుంటున్నాం మేము అందరం సంబరాలు. టైం 10:11 చెప్పినాడు, లేట్ గా చేసుకున్నాం. ఏమైనా ఇబ్బంది సార్ లేట్ గా చేసుకున్నందుకు? ఎందుకు సార్? ఏమైనా రాజకీయాల్లో హుందాతనం హోదాతనం మగతనం మాట్లాడాలి. ఈయన పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా, చెప్పి చేశాం, తొక్కుతామన్నాం, జీవితంలో లేకుండా తొక్కాం. మేము పోస్టర్లు వేస్తాము, మీరు గెలిస్తే సవాల్ చేస్తే మీ పేటీఎం గారిలో పోస్టర్లు రెడీ చేసుకోమన్నా. చేసుకున్నా. ఏం పోస్టర్లు చేసుకోవాలన్నా చెప్పు. మీకు శ్రద్ధాంజలి చేయమంటావా, లేకపోతే మీరు మాకు పోస్టర్లు వేస్తారా? రేపు టికెట్లు బుక్ చేస్తారు అస్సాంకి, అందరూ రెడీగా ఉండండి, లిస్టు పంపిస్తా. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి సన్నిధిలో అత్యంత అవినీతిపరుడైన ఏవి ధర్మారెడ్డిని నియమించి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసుకున్నారని, ఇది దైవ సంకల్పమని, వెంకన్నతో గేమ్స్ ఆడితే ఎవరికైనా పరిణామాలు ఇలాగే ఉంటాయని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి ధర్మారెడ్డి లాంటి నీచుణ్ణి 3వసారి తీసుకొచ్చి జగన్ తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నారని అన్నారు. ఈ రోజు నీ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం చేసేశాడు వెంకటేశ్వర స్వామి. ఒకటే చెప్తున్నాను, అధికార బలంతో, అంగబలంతో, అహంకారంతో వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దండి అని చెప్పని హెచ్చరించినాం. ఈ రోజు ధర్మారెడ్డి పెట్టుకొని ఇష్టానుసారంగా భక్తుల మీద మీ దాడులు. ఈ రోజు సామాన్య భక్తులుగా, తిరుపతి స్థానికులుగా మేము అయ్యా మా స్వామి డబ్బు జోలికి పోవద్దండి, స్వామికి వచ్చే భక్తులకి సౌకర్యాలు కల్పించండి అంటే మా మీద కేసులు పెట్టావా దుర్మార్గుడా? ఈ రోజు నువ్వు పెట్టిన కేసు నిన్ననే హైకోర్టు కొట్టేసింది. నా మీద పెట్టిన కేసు ఇదే భగవంతుడు భక్తుడికి ఇచ్చిన విజయంగా భావిస్తున్నాం. నాలాంటి భక్తులు ఎంతో మంది ఎన్నోసార్లు హెచ్చరించారు, నీ పద్ధతి మార్చుకో, నీ అహంకారమే నిన్ను మసి చేసేస్తుంది, భూస్థాపితం చేస్తుంది ధర్మారెడ్డి అని. కానీ అహంకారంతో, అధికార బలంతో రెచ్చిపోయావు. ఈరోజు టీటీడీ ఉద్యోగస్తుల్ని ఉక్కుపాదంతో అంచావు, తిరుపతి ప్రజల్ని స్వామివారికి దూరం చేశావు. సామాన్య భక్తులంటే నీకు లెక్కలేదు. ఒక దళారీ లాగా తిరుమల కొండ మీద తిష్ట వేసి జగన్మోహన్ రెడ్డి చెంచాగాడి లాగా బతికినావు. ఈ రోజు నీ బండారం బయటపడింది. ఈ రోజు నా మీద పెట్టిన కేసులు నువ్వు పరువు నష్టం కింద వేశావు, దానికి సమాధానం చెప్పా. ఈ రోజు నా మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టావు. దుర్మార్గుడా, నీ కథ ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు. నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి అధర్మంగా చేసిన పనుల మీద విచారణకు ఆదేశిస్తాం. నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా నీకు చెంచల్ కూడా జైల్లో చెప్పకూడదు వినిపించే గతి దగ్గరలోనే ఉంది. అది నేను చెప్పడం కాదు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నీకు ఇప్పటికే చెంప చెల్లుమనిపించాడు. ఈ రోజు వస్తున్నటువంటి ఫలితాలతో నీకు చివరిగా పూర్తిగా భక్తులంతా కూడా తిరగబడి గుడ్డలిప్పి కొట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఎక్కడికి తప్పించుకోలేవు ధర్మారెడ్డి, నీకు అంతం కాదిది. నీ కథ ఇప్పుడు ప్రారంభమైంది, కాసుకో అని చెప్పి ఒక శ్రీవారి భక్తుడిగా వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కొలిచే ఒక సామాన్య భక్తుడిగా నీ అంతం కాదు, నీకు పతనం ప్రారంభమైంది. నువ్వు ఎక్కడెక్కడైతే అక్రమ సంపాదన వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి చేర్చావో వాటన్నింటినీ కూడా
పైసాకు పైసా వడ్డీతో సహా వెంకటేశ్వర స్వామి హుండీకి చేర్చే బాధ్యతని శ్రీవారి భక్తుడిగా మేమంతా కూడా తీసుకుంటామని చెప్పని ధర్మారెడ్డికి చివరి గడియలు ఆరంభమైనాయి. తోలు ఒలిచేస్తారు భక్తులంతా కూడా. ధర్మారెడ్డి కాస్కో, నీ టైం దగ్గర పడింది, కౌంట్ డౌన్ ప్రారంభమైంది, మూటాముళ్ళు సర్దుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నిన్ను పంపించే ప్రసక్తే లేదు. నువ్వు ఉండాలి. నువ్వు ఎక్కడెక్కడైతే అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ వెంకటేశ్వర స్వామి ఖాతాలో జమ చేయిస్తామని చెప్పని ధర్మారెడ్డి హెచ్చరిస్తున్నా. కాస్కో. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో భారీ విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించిన దానికి తిరుపతిలో జీఎస్ మాడవీధుల్లో బీజేపీ నాయకులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈరోజు ఎలక్షన్ ఫలితాలు, ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ప్రజా తీర్పు మనందరూ గౌరవించాలి. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడోసారి హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు విజయం సాధించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ విజయం ప్రజలది. నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కట్టారు. ఎన్డీఏ గవర్నమెంట్కు ఈ విధమైన ప్రజల తీర్పుకు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై నరేంద్ర మోడీ, జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలో అవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఓట్ చేయడం జరిగింది. కావున భారతీయ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు భారతదేశంలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు విజయం సాధించారు. దానికి విజయానికి ప్రజలందరూగా చేతునిచ్చిన ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్నో గొప్ప విషయాలు చేసిన వల్లనే మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. జీఎస్టీ కానీ, అదేవిధంగా డోర్ రద్దు కానీ, రాముడి గుడి ఎన్నో 500 సంవత్సరాలుగా పరిష్కృతం కానీ దేవాలయ నిర్మాణానికి కూడా మోడీ గారు చేసిన వల్ల తెలిసింది. అదేవిధంగా 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో రద్దు చేయడం ద్వారా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా అభివృద్ధికి ఎన్నో పనులు చేసిన వల్లగా మూడవసారి కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావడం హర్షిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారానికి రావడం శుభసూచకం. ప్రజలందరూ మోడీ అనేసి మూడవసారి గెలిపించడం హర్షదాయకం. అలాగే ఈ రాష్ట్రంలో కూడా కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి విజయదుందుకు మోగించి సుమారు 165 సీట్లు ఊహించినటువంటి విజయాన్ని అందించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తిరుపతి నగర ప్రజలు ఇలవేల్పు తాతేకుంట గంగమ్మ జాతర జరిగిన 2వ మంగళవారం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో కళాకారులు గంగమ్మ సేవలో పునీతులయ్యారు. అమ్మవారి జాతర వారాల్లో 2వ వారం సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకార బృందం మొత్తము అమ్మవారి ఏడు గంగమ్మ అమ్మవారి రూపంలో వివిధ కళాకారుల రూపంలో అమ్మవారి వేషధారణలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ కళలను ప్రోత్సహిస్తూ అమ్మవారి వేషధారణలో భక్తులను కూడా ఎంతో ఉత్సాహపరుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలని కోరుకుంటున్నాను. జై గంగమ్మ తల్లి. జాతర తర్వాత 2వ మంగళవారం ఈరోజు కళాకారులు వివిధ వేషధారణలతో వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాం. ఈరోజు ముఖ్యంగా మహిళా కళాకారులు 7 గంగమ్మల వేషంతో వచ్చి తిరుపతిలో 7 గంగమ్మల వేషంతో వచ్చి ఈరోజు గంగమ్మ తల్లిని దర్శించుకొని ఆమె చల్లని దీవులు తీసుకున్నారు. ఈరోజు దేవస్థానం వారు గంగమ్మని కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు ఈవో గారు. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గంగా జాతర
దేశంలో ఎక్కడా జరగదు ఆ విధంగా మన తిరుపతి గంగ జాతర జరుగుతుంది. జాతర 21వ తేదీ అయిపోయినా అప్పటి నుంచి 5 మంగళవారాలు ఆదివారాలు విశేషంగా తండోపతండాలుగా భక్తులు వచ్చి వివిధ వేషధారణలతో వచ్చి పొంగల్లోకి పెట్టుకుని వేయి దుత్తలతో ప్రదర్శన చేసి అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ గంగమ్మ తల్లిని ఇంకా 3 వారాలు ఉంది, అందరూ వచ్చి దర్శించుకోండి. ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శించుకుంటే మనకు చాలా మంచిది. అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లి. ఆమె దేవుళ్ళతో మనం అందరూ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. ఓం శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, మన తాతాయి గుంట గంగమ్మ తల్లి, తాతాయి గుంట గంగమ్మ తల్లి అయినటువంటి మన కలియుగ వెంకటేశ్వర స్వామి చెల్లెలు ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరము 5 వారాలుగా వేషధానులతో వచ్చి రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ఈ కళాకార బృందాన్ని అంతా సేకరించి ప్రతి వారం వచ్చి అమ్మవారి దర్శనం అయితేమి అన్నీ చేసుకోవడం, ఇలా కళాకారులందరినీ ప్రోత్సహించడం చాలా సంతోషకరంగా ఉంది. మాకంతా కూడా ఈ వేషధారులు 7 మంది అమ్మవారి రూపంలో వచ్చినటువంటి వాళ్ళకి కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, అన్నవారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ, గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా కాపాడాలని వేషధారణలో 5 వారాలు ఇట్లాగే రంగస్థలము గోపీనాథ్ గారి ఆధారంలో అన్ని వేషాలతో మేము వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉన్నది. మాకు ఎప్పటి నుంచో కళ ఇలా వేసుకోవాలని గంగమ్మ తల్లి 7 గంగమ్మ తల్లి వేసుకున్నాము. మా కళ నెరవేరిందండి. చాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలిచ్చిన తీర్పుని గౌరవిస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి లేచి మళ్లీ పోరాటం చేస్తాం వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంకి ధర్మారెడ్డి లాంటి నీచుణ్ణి 3వసారి తీసుకువచ్చి జగన్ తన నెత్తిన తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. ధర్మారెడ్డికి చెంచల్గూడ జైల్లో చిప్పుకుడు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి హెచ్చరించిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని కుప్పం తరహాలో తీర్చిదిద్దుతాం పేర్కొన్న తెలుగుదేశం ఎమ్మెల్యే థామస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.